వీకెండ్ వస్తే ఫన్ ఉండాలి. ఫన్ ఉండాలంటే బయటికి వెళ్ళాలంటే హస్బెండ్ తీసుకెళ్ళాలి. సో అలా సాయంత్రం సరదాగా బయటికి వెళ్దామని నేను మా ఆయన పాప బయటికి వెళ్ళిపోయాం. అసలు ఈ మధ్య షాపింగ్ మాల్స్లో సేల్ నడుస్తుందని వింటున్నాను బాగా, అందుకని. ముంబైలో వినాయక చవితి వేరే లెవెల్లో చేస్తారు. ఫ్లెక్సీలు చూస్తుంటేనే అర్థమైపోతుందిగా. ఇలా సాయంత్రం సరదాగా బైక్ మీద వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. నాలాగా మీకు కూడా అనిపిస్తుందా? ముంబైలో వినాయక చవితి 2 రోజులు ముందుగానే స్టార్ట్ అయిపోతుంది. ట్రాఫిక్ చూస్తూనే అర్థమవుతుందిగా. వామ్మో, వీకెండ్ వస్తే ఎవరు ఇంట్లో ఉండరేమో. మనం మాత్రం ఉంటామా ఏంటి? వాళ్ళు కూడా అంతేగా. ఎలాగోలా రీచ్ అయిపోయాం. లోపలికి వెళ్ళిపోవడమే ఇంకా. లోపలికి వెళ్ళి చూడగానే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. అబ్బే, ఏం అయ్యే పనులకు కనపడట్లేదని. ఏదైనా మాల్కి వెళ్తే 2 ఆప్షన్లు, అయితే షాపింగ్ అయినా చేసుకోవాలి, లేదా పిల్లల వెనకట్లయినా తిరగాలి. నేనైతే సెకండ్ ఆప్షనే ఎంచుకున్నాను. మనం కొనుక్కోకపోయినా పిల్లలకి ఏమైనా కొనేసిస్తే ఆ సాటిస్ఫాక్షన్ చాలండి. వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తే చాలు, మనం ఏం కొనుక్కోపోయినా పర్లేదని అనిపిస్తుంది. షాపింగ్ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు కదా, అట్లీస్ట్ ఆత్మారామున్నైనా ఆనందింపజేయాలి కదా. బయట తినాలంటే వానొడ్డొస్తుంది, అందుకే ఇంటికి తీసుకెళ్ళిపోతే ప్రశాంతంగా తినచ్చు. సో ప్యాక్ చేసి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నేను నా కూతురు ఎంత బాగా తింటున్నామో. ఇది మా వీకెండ్ స్టోరీ. ఎవ్రీ వీకెండ్ సేమ్ స్టోరీ. బాయ్ బాయ్.